Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, and Crop Production, SRR Government Arts and Science College, Autonomous, Karimnagar. So, my dear friends, today we are going to discuss about the previous paper conducted by NTA UGC NET. మనం యూజీసీ నెట్కి సంబంధించి ఎవరైతే విశ్వవిద్యాలయాల స్థాయిలో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడానికి అర్హత జాతీయ స్థాయి అర్హత పరీక్ష ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి 2018లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్కి సంబంధించి మనం విశ్లేషించుకోబోతున్నాం. అంటే గతంలో ఈ యూజీసీ నెట్ను సిబిఎస్ఈ కండక్ట్ చేసేది, కానీ 2017 తర్వాత మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించి యూజీసీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి విశ్లేషణ మనం చేసుకోబోతున్నాం. ఇది 2018కి సంబంధించి మీకు కనబడుతుంది. 2018 జూలై 22 జూలై 2018లో ఎన్టీఏ ద్వారా నిర్వహించినటువంటి యూజీసీ నెట్కు సంబంధించినటువంటి పేపర్ మనం విశ్లేషించుకుంటున్నాం. ఇందులో మొత్తం మనకి 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ సెలెక్ట్ దోస్ విచ్ ఇండికేట్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. అంటే బోధనలో ఉపయోగపడేటువంటి అత్యంత మౌలికంగా ఉపయోగపడేటువంటి లక్షణాలు, అంతేకాకుండా అవసరాలు ఏంటాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్న. సో ఇందులో మనకు మొత్తం 6 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఇంటర్నల్గా ఈ 3 ఆప్షన్స్కి సంబంధించి మనం ఆన్సర్ చేయాలి. మొదటి చూడండి, టీచింగ్ ఇంప్లాయిస్ కమ్యూనికేషన్. అంటే మనకు బోధనలో మనకు సరైనటువంటి భావ ప్రసారం అనేటువంటిది అవసరం అవుతుంది. టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్ గూడ్స్. అంటే బోధన అనేటువంటిది వస్తువులు అమ్మకం లాంటిదని అడిగాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు, మనకు తెలుసు. టీచింగ్ అనేటువంటిది మనకు ఈ అమ్మకం కొనడానికి సంబంధించి, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే మనకు బోధనలో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది. టీచింగ్ మీన్స్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్. బోధించడం అనేటువంటిది మనకు నిర్వహించడము మరియు అంతేకాకుండా మానిటరింగ్ అంటే ఒక మంచి లీడర్షిప్ స్టైల్ ఉండేటువంటి విధానం. టీచింగ్ ఇంప్లాయిస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్. బోధన అనేటువంటిది ఇతరులను ప్రేరేపణకు గురి చేస్తుంది అనేటువంటిది. మరి మిగతా ఇంకా 2 అంశాలు ఏమి వచ్చాయి చూడండి. టీచింగ్ రిక్వైర్స్ కన్విన్సింగ్ అదర్స్. బోధించాలంటే ఇతరులను బుజ్జగించాలి. ఎందుకు బుజ్జగిస్తాం? నో, ఇది కాదు. దేర్ కెన్ బి నో టీచింగ్ వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్. అసలు మౌలిక అవసరాలు లేకుండా మనం బోధించడం సాధ్యం కాదు. ఇది కూడా తప్పు. కాబట్టి సరైన ఆన్సర్ ఈ గ్రీన్ కలర్లో కనబడినటువంటి 3 ఆస్పెక్ట్స్. టీచింగ్ ఇంప్లైస్ కమ్యూనికేషన్, టీచింగ్ మీన్స్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్, టీచింగ్ ఇంప్లైస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. ఈ 3 ఆప్షన్స్ మనకు ఈ మొదటి ప్రశ్నకు సరైన సమాధానంగా మనం పెట్టుకుంటాం. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ అండర్లైయింగ్ ద యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. అంటే బోధనోపకరణాలను దేనికోసం ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అని అడిగాడు. చూడండి, టు మేక్ లెసన్ ఇంట్రెస్టింగ్. ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి, ఆప్షన్స్ చూసిన తర్వాత మీరు ఆన్సర్ పెట్టాలి. ఆల్ ద aspirants I am suggesting you must understand the 4 options, then only you give the correct answer. My dear friends, remember UGC net also there is no negative marking. It is important to make the lesson interesting. Okay na, to make the lessons interesting అంటే మనకు బోధనలో ఆసక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఎస్, కరెక్టే. టు క్యాప్చర్ ద స్టూడెంట్స్ అటెన్షన్. విద్యార్థుల యొక్క అటెన్షన్ అంటే దృష్టిని మనం అలర్ట్గా ఉంచడంలో తోడ్పడుతుంది. కరెక్టే. టు ఎన్హాన్స్ యాక్సెస్ టు టెక్నాలజికల్ రిసోర్సెస్. మనం ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా ఈ సాంకేతిక ప్రక్రియలు ఎక్కువగా ఇందులో ఉపయోగించవచ్చు అన్నారు. ఇంకా 4వ చూడండి, టు ఆప్టిమైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ 4 ఆన్సర్లు ఒక కామన్ ఆస్పిరెంట్స్కి అయితే ఈ 4 కరెక్ట్ అనిపిస్తాయి. ఇది పెట్టాలనిపిస్తుంది, ఇది పెట్టాలనిపిస్తుంది, ఇది కొద్దిగా కాదు బట్ పెట్టచ్చు, ఇది పెట్టచ్చు. ఈ 3 ఏది పెట్టాలి తికమక గురవుతాం. వీఆర్ అంబిగ్యూయస్, వీఆర్ ది కాంప్లెక్స్
కాన్ఫ్లిక్ట్స్ వీఆర్ అబ్జర్వ్డ్ ఎమాంగ్ దీస్ 4 ఆప్షన్స్. ఈ నాలుగిటి సంఘర్షణ, మూడింటి వరకు మనకు చాలా సంఘర్షణ ఉంటుంది. ఈ మూడింట్లో ఏది ఆన్సర్ పెట్టాలి? మొదటిది పెట్టిన కరెక్ట్ అనిపిస్తుంది, రెండోది పెట్టిన కరెక్ట్ అనిపిస్తుంది, నాలుగోది పెట్టిన కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నాలుగింట్లో ఎక్కువగా ప్రాధాన్యత దేనికంటే టు ఆప్టిమైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఏదైతే మనము బోధించుతున్నామో, ఏ అభ్యసన సామర్థ్యాలు మనకి వెలికి తీయాలనుకుంటున్నామో వాటిని ఆప్టిమైజ్ అంటే అత్యంత సానుకూలంగా మనకు సరిపడినటువంటి, అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ వాటిని మనం సాధించవచ్చు అని. సో సెకండ్ క్వశ్చన్ కి 4 ఆప్షన్ కరెక్ట్. ఇక ఫోర్త్ క్వశ్చన్ మనం గమనిస్తే, బిలో ఆర్ గివెన్ స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు ఇవాల్యుయేషన్ సిస్టమ్స్, ఐడెంటిఫై దోస్ విచ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది టీచింగ్ ఇది మనకు అప్టిట్యూడ్ కి సంబంధించిన ప్రశ్న, ఇవాల్యుయేషన్ కి సంబంధించిన, అంటే ఏ విధంగా మన ప్రశ్న పత్రాలు, ఏ విధంగా మనం పరీక్షించే విధానం అనేటువంటి దానికి సంబంధించిన ప్రశ్న. ఇందులో మనకి ఏమన్నా అంటే కరెక్ట్ గా ఉన్నటువంటి వాటిని మనం పెట్టండి అని అడిగారు. మనకు ఇందులో 5 ఆప్షన్స్ ఇచ్చాడు, 6 ఆప్షన్స్ ఇచ్చారు. 6 మనం ఏవి కరెక్టో చూడాలి. కింద ఏ 1 2 3 4 1 3 2 4 1 3 5 ఇట్లా ఇస్తాడు అనమాట. చూడండి ఎంత కాంప్లెక్సిటీ క్వశ్చన్ పెరిగిందో. ఎన్ని యూజీసీ నెట్ కు సంబంధించి మీరు గమనించండి, టిఎస్ సెట్ కంటే కాస్త క్రిటికల్ గా ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ ఏమడిగాడు, క్రైటీరియా రిఫండ్ టెస్టింగ్, దీని సిఆర్టి ఫోకసెస్ ఆన్ ఏ డీలిమిటెడ్ డొమైన్ ఆఫ్ లెర్నింగ్ టాస్క్. రెండోది నామ్ రెఫర్ టెస్ట్, దీని ఎన్ఆర్టి అని, రిక్వైర్స్ ఏ క్లియర్లీ డిఫైన్డ్ గ్రూప్ అన్నాడు. తర్వాత బోత్ నామ్ టెస్ట్, నామ్ రిఫరెన్స్ టెస్ట్ ఎన్ఆర్టి అండ్ క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ సిఆర్టి యూజ్ ద సేమ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్. మరి ఈ ఇచ్చినటువంటి దానికి సంబంధించి మనం గమనించినప్పుడు ఓన్లీ 4 ఆప్షన్ పెడదామా, ఒకటోది పెడదామా, రెండోది పెడదామా, మూడోది పెడదామా అనేటువంటిది దేని ఆధారంగా ఉంటుందంటే కింద ఇచ్చారు చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. ఇందులో మనం కరెక్ట్ ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి 1 2 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 1 2 4 రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినప్పుడు, అంటే మనం 5th క్వశ్చన్ కనుక గమనిస్తే, ఇది కింద ఏమిచ్చాడంటే, ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ కీ టీచింగ్ బిహేవియర్స్ విచ్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ టు బి కాంట్రిబ్యూటివ్ టు ఎఫెక్టివ్నెస్. ఏదైతే ఈ బోధనకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే ముఖ్యంగా ఉపయోగపడేటువంటి అంశాలు, టీచింగ్ బిహేవియర్స్ అంటే బోధన ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలు ఈ కింది వాటిలో ఏవని అడిగాడు. అంటే లెసన్ క్లారిటీ ఉండాలా, ప్రాబింగ్ ఉండాలా, టీచర్ టాస్క్ ఓరియంటెడ్గా ఉండాలా, స్టూడెంట్స్ సక్సెస్ రేట్ను ఏది పెంచే విధంగా ఉండాలా, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ ఉండాలా, యూజింగ్ స్టూడెంట్ ఐడియాసా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా మనం గమనించినప్పుడు ఇక్కడ 3వ ఆప్షన్ కరెక్ట్గా మనం పెడతాం. 1 3 4 5 అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి ఏది ఆప్షన్స్ లో కరెక్ట్ గా మనం చూపించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ రీసెర్చ్. చూడండి 5వ ప్రశ్న వరకు టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి. సో 1 to 5 క్వశ్చన్స్ దేనికి సంబంధించి అడిగాడు, టీచింగ్ అప్టిట్యూడ్ కు సంబంధించాడు. టీచింగ్ అప్టిట్యూడ్. సో టీచింగ్ అప్టిట్యూడ్ కు సంబంధించి మొదటి 5 ప్రశ్నలు అడిగాడు. 6th క్వశ్చన్ నుంచి మీరు గమనించండి, ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్ కు సంబంధించినటువంటి ప్రశ్న. సో 6th క్వశ్చన్ ఇస్ బిలాంగ్స్ టు రీసెర్చ్ అప్టిట్యూడ్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ విచ్ ఇంటర్ రిలేటెడ్ రీసెర్చ్. ఇందులో మనకు 1 నుంచి 5 వరకు ఇచ్చాడు. ఇందులో ఆర్డర్ అడిగాడు. మనకు ఒకటోది ఒకటే, అంటే అబ్జర్వేషన్ రీసెర్చ్ కు సంబంధించి ఇది మొదటిది. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ మనకు సెకండ్ స్టెప్ గా మనం భావిస్తాం, డెవలపింగ్ కాన్సెప్ట్స్. తర్వాత సెకండ్ వన్ మనకు థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు, అంటే ఇది థర్డ్ కు సంబంధించినటువంటి స్టెప్. తర్వాత 4th ఆప్షన్ ను 4th, అదేవిధంగా 5th ఆప్షన్ ను 5th గా మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇది స్టెప్స్, అంటే కరెక్ట్ ఆర్డర్ లో సీక్వెన్స్ లో పెట్టమన్నాడు. అంటే మనకు కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ ఇవ్వకుండా డిఫరెంట్ గా ఇచ్చేసి వాటిని సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, in the list given below identify those statements which correctly describe the meaning and characteristics of research. ఒక పరిశోధనకు సంబంధించి ఈ వర్ణన, దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ గా ఇచ్చేటువంటి వర్ణన, ఏదైతే కరెక్ట్ గా వర్ణించేటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయో చెప్పాను.
రీసెర్చ్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ కామన్ సెన్స్. అసలు ఇది దీనికి సంబంధమే లేదు. డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ మెథడ్స్ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ రీసెర్చ్ ప్రాసెస్. ఇది సరైన సమాధానమే. దాంతోపాటు రీసెర్చ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ టు ప్రొవైడ్ ఆన్సర్స్ టు మీనింగ్ఫుల్ క్వశ్చన్స్. ఇది కరెక్టే. ద ఆన్సర్స్ ప్రొవైడెడ్ బై రీసెర్చ్ కెన్ బి ఎంపరికల్లీ వెరిఫైడ్. అంటే ఇచ్చినటువంటి దాంట్లో 1, 4, 6 అనేటువంటిది మన కరెక్ట్ ఆప్షన్స్ గా మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి క్వశ్చన్ ఎంత డెప్త్ గా ఉంది, లెంత్ కూడా పెద్దగా ఉంది. చూడండి అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ కు సంబంధించి, మన 9th క్వశ్చన్ కు సంబంధించి గమనిస్తే, ఏ రీసెర్చర్ యూజెస్ parametric test in lieu of non-parametric test for analysis and interpretation of results. This may be described as a case of. అంటే ఇక్కడ ఏమంటారంటే నాన్ పారామెట్రిక్ అంటే ఇందులో మనకు టెస్ట్లకు సంబంధించి మీరు గమనించినప్పుడు నాన్ పారామెట్రిక్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా మనకు ఇక్కడ పారామెట్రిక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. పారామెట్రిక్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో ఒకదానికి బదులు ఉపయోగించినప్పుడు మనకు ఏ కేసెస్ లో మనం వీటిని ఉపయోగించవచ్చు అని అన్నప్పుడు ద టెక్నికల్ ల్యాబ్స్ ఇన్ హ్యాండ్లింగ్ డాటా. ఏదైతే మనం ఉపయోగించేటువంటి డాటా ఏదో ఉందో అందులో సాంకేతికత లోపించినప్పుడు, సాంకేతికత లేనప్పుడు ఈ విధంగా రీసెర్చ్ యూజెస్ పారామెట్రిక్ టెస్ట్ ఇన్ లిeu ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఫర్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఏదైతే పరిశోధన ఫలితాలను మనం విశ్లేషించడానికి, అదేవిధంగా మనకు అనాలిసిస్ చేయడానికి, దాంతోపాటు వర్ణించడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి, వర్ణించడానికి మనకు ఏ సమయంలో పారామెట్రిక్ టెస్ట్ ఇన్ లిeu ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే టెక్నికల్ ల్యాబ్స్ ఇన్ హ్యాండ్లింగ్ డాటా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్ మోర్ లాటిట్యూడ్ టు ది రీసెర్చర్ ఫర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనకు థీసిస్ రైటింగ్ ఆఫ్ ఎ రీసెర్చ్ ఆర్టికల్, ప్రెజెంటేషన్ ఆఫ్ ఏ కాన్ఫరెన్స్ పేపరా, ప్రిపేరింగ్ ఏ రీసెర్చ్ సినాప్సిస్. అంటే ఏ సమయంలో మనకు మంచి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అయ్యేటువంటిది అవసరం అవుతుంది అని అన్నప్పుడు ప్రెజెంటేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ పేపర్ ఇప్పుడు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అయ్యేటువంటిది అవసరం అవుతుంది. ఇక్కడి వరకు చూడండి 6th to 10th క్వశ్చన్ వరకు అంటే 5 ప్రశ్నలు దేనికి సంబంధించిన రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు. అభ్యర్థులవి గమనించాలి. 1 నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, 6 నుంచి 10 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి, మరి 11 నుంచి 15 వరకు కాంప్రహెన్షన్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఈ ఒక ప్యాసేజ్ ఇచ్చి, ఈ పారాగ్రాఫ్ కు సంబంధించినటువంటి దీన్ని చదివి మనకు 11 నుంచి 15 ప్రశ్న వరకు ఫ్రమ్ 11th to 15th క్వశ్చన్స్ బిలాంగ్స్ టు కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఇన్ దిస్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ we are understanding and analyze the passage, and finally we can give the correct answers of the 5 questions. Okay, 11th to 15 కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఇక 16 క్వశ్చన్ మనకు తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి అసెర్షన్ అండ్ రీజన్స్, అంటే మనకు ఇచ్చినటువంటి రీజన్ ఉంటుంది, అదేవిధంగా అసెర్షన్ ఉంటుంది. కాబట్టి ఈ అసెర్షన్ రీజన్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం గమనించినప్పుడు చూడండి. అసెర్షన్ ఏమి ఇచ్చాడు? మీనింగ్ ఆఫ్ మెసేజెస్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఆర్బిటరీ ఇన్ నేచర్. ఇది అసెర్షన్. మరి రీజన్ చూడండి. మీనింగ్స్ ఆర్ learnt as a results of one's prior expressions. కాబట్టి ఈ విధంగా ఈ మీనింగ్ some are learnt as a result of one's prior expression అని మనం చెప్పినప్పుడు ఇందులో రీజన్ కు సంబంధించి మనం గమనించినప్పుడు both the assertion and reasons, both the correct answer, both are true and R is the correct explanation of A. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే ఇక్కడ 4 లేబుల్, ఈ 4 ఇచ్చినప్పుడు మీరు గమనించండి. మొదటిదేమో బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఇస్తారు. రెండోది చూడండి, బోత్ ఏ ఆర్ ట్రూ అంటారు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటాడు. అదేవిధంగా మూడోది చూడండి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అంటాడు. నాలుగోది చూడండి, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అంటాడు. ఇది ఏ అసెర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి దాంట్లో వరుసగా ఇచ్చేది మనం గమనించాలి. అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. So correct answer is both A and R are true and R is correct explanation of A. Next 17th is కూడా assertion region. Classroom communication has a cultural dimension. ఇది కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి, బిలీఫ్స్, హ్యాబిట్స్, కస్టమ్స్ అండ్ లాంగ్వేజెస్ ఆర్ ది కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మరి ఇక్కడ కూడా మీరు గమనించినప్పుడు మనకు మొదటి ఆప్షన్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. And 18th question చూడండి. In a classroom, teachers and students are used
సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇష్యూ టు జడ్జ్. ఇక్కడ గమనించినప్పుడు మీరు గమనించాలి, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూ టు జడ్జ్. మరి దీనికి సంబంధించి మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతాం? దేర్ అక్సెప్టబిలిటీ అంటామా, అన్క్రిటికల్ డిస్పోజిషన్స్ అంటామా, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఐడియాస్ అంటామా, ఎక్స్టర్నల్ నాన్ వెర్బల్ క్యూస్ అంటామా? అంటే గుర్తుపెట్టుకోండి, దేర్ యాక్సెప్టబిలిటీ ఈస్ ఇష్యూ టు జడ్జ్. 19th క్వశ్చన్ చూడండి, వేరియబుల్స్ దట్ అఫెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఆర్. ఇది కమ్యూనికేషన్ సంబంధించిన ప్రశ్న చూడండి. అంటే 16 నుంచి మీరు గమనించిన 16 నుంచి 20 వరకు గమనిస్తే ఇది కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు. కమ్యూనికేషన్ భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో 19th సంబంధించిన క్వశ్చన్ కమ్యూనికేషన్ సంబంధించిన చూసినప్పుడు, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఆర్. ఇక్కడ ఎలాంటి వేరియబుల్స్ ఎఫెక్ట్ చూపుతాయి, ఎలాంటి కారకాలు ప్రభావితం చూపుతాయి? పర్సెప్షన్ లెవెల్స్, వాళ్ళ యొక్క ప్రత్యక్ష సంబంధాలు, లర్న్డ్ హ్యాబిట్స్ అంటే వాళ్ళ యొక్క అభ్యసన అనుభవాలు, అభ్యసన హ్యాబిట్స్ అంటే దట్ మీన్స్ మనకు ఉన్నటువంటి ఎలాంటి హ్యాబిట్స్ అంటే మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్, యాటిట్యూడ్స్, బిలీఫ్స్ అండ్ వాల్యూస్, అదేవిధంగా సెలెక్టివిటీ ఫ్యాక్టర్. ఈ 4 అంశాలు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ లో ప్రభావితం చూపుతాయి. ఇక 20th క్వశ్చన్ మీరు గమనించండి, ఇది కూడా ఏ అండ్ ఆర్ అసెషన్ అండ్ రీజన్ కి సంబంధించి గమనించండి. ఇందులో సెలెక్టివ్ ఎక్స్పోజర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ డిపెండెంట్ అపాన్ స్టూడెంట్స్ పర్సెప్షన్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు ఇది గమనిస్తే చూడండి, పైన ఉన్నది చూడండి, ఈ క్వశ్చన్ డైరెక్ట్ రిలేటెడ్ టు ది 20th క్వశ్చన్ చూడండి. అదేవిధంగా ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సోర్స్ డిటర్మైన్స్ ద సెలెక్టివ్ ఎక్స్పోజర్స్ టు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక 21 గమనిస్తే 21 కు సంబంధించి మనం గమనించినప్పుడు మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. 21 to 25 క్వశ్చన్ మీరు గమనిస్తే మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి సంబంధించి, మ్యాథమెటికల్ గణిత వివేచనం, గణితానికి సంబంధించినటువంటి మనకు అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూడండి. ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ 5, 11, 21, 35, 53, దీని తర్వాత వచ్చేటువంటి నెంబర్ సిరీస్ ఏంటిదంటే 75. ఓకే, దెన్ 22nd చూడండి, ఇన్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్, ఇది లెటర్ సిరీస్ XY ABC FGHI, దీని తర్వాత ఏమొస్తుంది అంటే MNOPQ. నెక్స్ట్ చూడండి, ఒక మన కోడ్ లాంగ్వేజ్ సంబంధించి మనం గమనించినప్పుడు 23లో ఇక్కడ ALLAHA అలహాబాద్ కోడెడ్ DPQGOIKKO అని కోడ్ చేసినప్పుడు బెంగళూరును, దట్ మీన్స్ బెంగళూరును ఏ విధంగా కోడ్ చేస్తాం? సో బెంగళూరు ఈస్ కోడెడ్ ఆఫ్ AIEISMPTDBF. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, ఇది ఒక టాక్సీ దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసిన దానికి సంబంధించి ట్రావెల్స్ సంబంధించి చూడండి. A man paid ₹160 while traveling 10 kilometers in a taxi which has some initial fixed charges. Another man paid $276 for traveling 16 kilometers and the taxi driver charged double of the initial fixed charges from him. The charges of the taxi per kilometer is, అంటే ఒక టాక్సీలో వెళ్ళినటువంటి వ్యక్తి 160 రూపాయలు ఇచ్చినప్పుడు మరొక టాక్సీలో వెళ్ళినటువంటి వ్యక్తి 276 ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ చార్జెస్ ఆఫ్ ద ట్యాక్సీ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎంత పడింది అని ఆన్సర్ 11 రూపీస్. తర్వాత ఇది దిశలకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి గోపాల్ వాక్స్ 20 కిలోమీటర్స్ 20 మీటర్స్ నార్త్, అంటే 30 మీటర్లు ఉత్తరానికి వెళ్ళాడు. దెన్ హీ టర్న్స్ రైట్, అంటే 20 కిలోమీటర్లు ఎటు వెళ్ళాడు? నార్త్కి వెళ్ళాడు. వెళ్ళి టర్న్స్ రైట్, కుడివైపుకి తిరిగాడు, మళ్ళీ 30 కిలోమీటర్లు నడిచాడు. దెన్ హీ టర్న్స్ రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్కి తిరిగాడు, అంటే ఇటు కిందికి అనమాట. మళ్ళీ రైట్కు తిరిగి 35 కిలోమీటర్లు వచ్చాడు, 35 కిలోమీటర్స్ వచ్చాడు, అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు నడిచాడు నార్త్, తర్వాత రైట్ వైపు నడిచాడు. కాబట్టి ఈ అగైన్ ఈ టర్న్స్ లెఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ తిరిగాడు? లెఫ్ట్కి తిరిగాడు, అంటే ఎటువైపు తిరిగడము? ఇటువైపు లెఫ్ట్కి తిరిగాడు. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 15 కిలోమీటర్స్ నడిచాడు. దెన్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 15 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు? లెఫ్ట్కు 15 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ ఒరిజినల్ పొజిషన్
అండ్ ఫైనల్ వన్స్. అంటే ఇక్కడ నుంచి ఎక్కడైతే ఈ 20 కిలోమీటర్లు ప్రయాణం చేశాడో గుర్తుపెట్టుకోండి, 20 కిలోమీటర్లు ప్రయాణం చేశాడో ఇక్కడ నుంచి ఈ మొదటి ప్రారంభమైనటువంటి ఇక్కడ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఏ విధంగా? ఈ విధంగా. ఓకే, ఇక్కడికి మరి 8 కిలోమీటర్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎంత ఉంటుంది? ఇవి 30 కిలోమీటర్లు. ఆల్రెడీ ఇక్కడ 30 మీటర్స్ ఇచ్చాడు. కలర్ చేంజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడికి 30 మీటర్స్, ఇవి 15 మీటర్స్. మొత్తం ఎంత అవుతుందండి? 45 మీటర్స్. ఓకే, 45 మీటర్స్. నెక్స్ట్ 26 చూడండి. చూస్ ఎ ప్రాపర్ ఆల్టర్నేటివ్ గివెన్ ఇన్ ద కోడ్ టు రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్. కౌ మిల్క్ అన్నాడు, బి హనీ అన్నాడు. టీచర్ ఏం చేస్తాడు? చూడండి, ఆవు పాలిస్తుంది, తేనెటీగా తేనెనిస్తుంది. మరి టీచర్ ఏమి ఇస్తాడు? ఆర్డినరీ పీపుల్ ఏం చేస్తాడు? మార్క్స్ ఇస్తాడు అంటాడు. విజ్డమ్ డిసిప్లిన్ అంటే జ్ఞానం ఇస్తాడు అంటాడు. ఇంకో విద్యార్థి లెసన్ అంటాడు. చూడండి ఎంత టిపికల్ క్వశ్చన్, చూడండి ఎంత టఫ్. 4 ఆప్షన్లు టఫ్ మిత్రమా, గమనించండి. కాబట్టి విజ్డమ్ ఇస్తాడు. విజ్డమ్, అర్థమైందా? విజ్డమ్, ఇది అత్యంత అద్భుతమైన పదం. 27 క్వశ్చన్ చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్, ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ రిలేటెడ్ టు సచ్ అవే ద బికమ్ under undetermined, the other will also be undetermined. Select the code that refers to these 2 statements. Every fruit is nutritious, అంటే ప్రతిఫలం పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. ఫ్రూట్స్ ఆర్ హార్డ్లీ న్యూట్రియస్, అంటే ఫలాలు ఖచ్చితంగా హార్డ్లీ కఠినమైనటువంటి అత్యధిక హార్డ్లీ న్యూట్రిషియస్ అన్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడంటే ఇవే 2 కాకుండా ఫ్రూట్స్ ఆర్ మోస్ట్లీ న్యూట్రిషియస్ అన్నాడు. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ న్యూట్రిషియస్ అన్నాడు. ఇందులో ఏవి మనకి ఇచ్చినటువంటి వాటికి సంబంధించి మనకు కరెక్ట్గా చెప్పుకోవచ్చు అంటే మొదటి 2 కరెక్ట్. నెక్స్ట్ 28 చూడండి. 2 స్టేట్మెంట్స్. ఆల్ సెయింట్స్ ఆర్ నోబుల్, అంటే అందరూ పూజారులు పవిత్రమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళే. సమ్ రిలీజియస్ మెన్ ఆర్ సెయింట్స్, కొన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సెయింట్స్గా ఉంటారు అన్నాడు. మరి ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా ప్రెమిసెస్, ఈ 2 ప్రిమైజెస్ అంటున్నాం. ఈ 2 ప్రిమైజెస్కి సంబంధించి మరి మనం వీటిని కరెక్ట్ ఆప్షన్స్గా మనం తీసుకోవచ్చు. సో ద ప్రిమైజెస్ ఆర్ ది ఆల్ సెయింట్స్ ఆర్ నోబుల్ అండ్ సమ్ రిలీజియస్ ఆర్ సెయింట్స్ అన్నాడు. మరి కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో సమ్ రిలీజియన్స్ మెన్స్ ఆర్ నోబుల్, సమ్ సెయింట్స్ ఆర్ రిలీజియస్ మెన్, ఇవి మన కరెక్ట్ ఆన్సర్స్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 29th క్వశ్చన్. విచ్ వన్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజన్? మీరు గమనించండి, 26 నుంచి మీరు గమనిస్తే లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఫ్రమ్ 26 to 30th క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్. So my dear friends, remember here the question paper consists 1 to 5 questions are teaching aptitude, 6 to 10 question research aptitude, then 10 to 15 questions comprehension, the paragraph ichi 5 ప్రశ్నలు అన్నమాట. then 16 to 20 communication, అంటే భావ ప్రసారానికి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి. 21 నుంచి 25 మ్యాథమెటికల్ రీజనింగ్కి సంబంధించి. దెన్ 26 to 30th క్వశ్చన్ లాజికల్ రీజనింగ్. So these are the most important points, my dear friends, remember here. So the 29th question, it is also a logical reasoning, deductive and inductive reasoning. So an inductive argument cannot provide us any new information about matters of facts. Then 30th question, this is the last question of logical reasoning. Established use of term in definition is also called lexical. Okay, lexical. So these are the logical reasoning. Then 31 to 35 question, 31 to 35, these are 31 to 35 questions, these are data interpretation. In this data interpretation, my dear friends, remember
line graph, bar graph, pie graph, or table format are given. An industry, an institution, and school or classroom, percentages, products, and percentages, benefits. These are the questions which we are observed in this data interpretation from 31 to 35 questions. Then 36 question, my dear friends, from 36 to 48 question, 36 to 40 questions. Remember, my dear friends, here we are observed 36 to 40. This is belongs to ICT, information and communication technology. So the 36 question ICT, regarding of these questions, ICT, where two statements are here, the terms, which one are true, which one is true between these two statements. P statements is related to a digital divide is an economic and social equality with regards to access to use of or impact of ICT. Then the Q statement, here we are observed here, ICT helps in international development by bridging the digital divide and providing equitable access to technologies. So between these two statements, which one is correct? So according to these two statements, only Q statement is right and P statement is not true. Then 37th question, a confidential file needs to be deleted from a workstation. Which is the most effective way to ensure this? Here in ICT, the 37th question, rename the file, then compress the file and back up to tape, and copy and paste the file into the recycling bin and empty the recycling bin. And the fourth one is drag the file into the recycling bin and empty the recycling bin. So this is the right option of this question. Okay, drag the file into the recycling bin and empty the recycling. Then 38th question, which of the following statement is true with regard to websites? See here, a blog is a website that consists of posts in reverse chronological order. Then a Q statement, a wiki is a website that is designed to allow people to collaborate easily. Yes, so both statements are true regarding of this question, ICT. Then 39th question, in the context of email, what is the spam? We are observing the spam mails. The true statements of the question is unsolicited advertising sent a large number of recipients. This is the context of email, is the spam. Then 40th question, this is the last question of ICT from 36 to 40th question. A virus type that is capable of shifting from one computer to another without user interaction is known as worm. Okay, this is the ICT. Then 41 to 45 question, this is people development and the environment. So ప్రజల యొక్క అభివృద్ధి, సమాజ అభివృద్ధి మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 41 నుంచి 45 వరకు మనం చూస్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG. ఇంతకుముందు దీని కింద MDG అని ఉంది, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఓకే, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించినటువంటి వాటిని కింద మనం ఈ ఏమని పిలిచేవారంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 ఎజెండాగా పిలిచేవారు. ఓకే, ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తర్వాత మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పిలిచే కంటే ముందు దీన్ని ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 ఎజెండాగా పిలిచేవారు. దెన్ 42 క్వశ్చన్, an earthquake of a magnitude in the range of 6.20 to 6.9 in the Richter scale is considered. మనకు తెలుసు భూకంప శాస్త్రానికి సంబంధించి భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ అంటాం. ఈ 3 సిస్మోగ్రాఫ్లు అవసరం అవుతాయి. సిస్మాలజీ, భూకంప శాస్త్రం. ఎర్త్కేక్ సంబంధించి మనం గమనించినప్పుడు దాని మీద వచ్చినటువంటి రిక్టర్ స్కేల్ పై 6 నుంచి 6.9 ఉన్నప్పుడు అది ఎలాంటి భూకంపంగా మనం చెప్పుకుంటాం. మోడరేటా, స్ట్రాంగా, మేజరా, గ్రేటర్ అంటే ఆన్సర్ స్ట్రాంగ్. తర్వాత 43 క్వశ్చన్, ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ dense smog in winter season in the national capital region can be attributed to. మనకు తెలుసు ఢిల్లీలో మనకు శీతాకాలం వచ్చిందంటే మనకు పొగ, మంచు లేదా స్మాగ్ అని పిలుస్తాం, లేదా ఫాగ్ అని పిలుస్తాం. అది ఎందుకు వచ్చి చేరుతుంది, దానికి గల కారణం ఏంటిది, దానికి గల గుణాలు, దానికి గల కారణాలు, దానికి గల అట్రిబ్యూషన్స్ ఏమున్నాయని అడిగాడు. చూడండి, స్ట్రగుల్ బర్నింగ్,
బయోమాస్ బర్నింగ్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్, ట్రాన్స్పోర్ట్ అంటే మనకు రవాణా, ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఇవన్నీ కూడా కారణాలే అవుతాయి. నెక్స్ట్ 44 క్వశ్చన్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ MSW కంప్రైజెస్ ఆఫ్, మనకు తెలుసు మనకు ర్యాపిడ్ అర్బనైజేషన్ ప్రాసెస్, చాలా వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మనం చాలా వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఎదుర్కొంటున్న సమస్య సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ. ఈ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఏమేమి ఉంటాయి అందులో అంటే హౌస్ హోల్డ్ వేస్ట్, గృహాల నుంచి వచ్చేది, శానిటేషన్ రెసిడ్యూ, మనకు తెలుసు ఈ మనకు ఉపయోగించేటువంటి పారిశుద్ధ్య కర్మాగారాలు, పారిశుద్ధ్య కార్మికుల నుంచి వచ్చేది, అది లేదా పారిశుద్ధ్యానికి సంబంధించిన వేస్ట్ ఫ్రమ్ స్ట్రీట్స్, నగరాలు, అది మనకు వీధుల నుంచి వచ్చిన చెత్త, కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ డెబ్రీస్, మనకు నిర్మాణాలు, అదే కూల్చినటువంటి సౌదాల నుంచి వచ్చినటువంటి వేస్ట్ వల్ల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ వస్తుంది. నెక్స్ట్ 45 క్వశ్చన్, దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ people development and environment. As per the Indian government target for exploiting renewable energy resources, the percentage share of solar and wind energy, the total power generation from renewable energy resources by the year 2022 will be about, మనకు తెలుసు పునరుద్ధరించబడే వనరులుగా మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనకు పునరుద్ధరించబడే వనరులుగా సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీగా మనం జియోథర్మల్ ఎనర్జీగా మనం చెప్పుకుంటాం. అయితే ఇందులో సోలార్ ఎనర్జీకి సంబంధించి దాంతో పాటుగా మనకు వైండ్ ఎనర్జీ షేర్ ఎంత ఉంటుంది టోటల్ ఎనర్జీ మనం చెప్పుకున్నప్పుడు, ఈ టోటల్ ఎనర్జీ ఎంత పర్సెంట్ ఉంటుందంటే 91.43%గా మనం షేరింగ్ అయింది 2022లో మనం చెప్పుకుంటాం. ఇక 46 క్వశ్చన్ నుంచి మనం గమనించినప్పుడు 46 నుంచి 50 వరకు క్వశ్చన్ లాస్ట్ వరకు మనకు ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు మిత్రమా, ఇది గమనించాలి అభ్యర్థులు. దే మ్యాండేట్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్క్లూడ్స్, ఇది విశ్వవిద్యాలయాల సంఘానికి సంబంధించినటువంటి డిస్బర్సింగ్ గ్రాంట్స్ టు యూనివర్సిటీ అండ్ కాలేజెస్. మనకు తెలుసు మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నాం, డిగ్రీ పీజీ కాలేజెస్కు, అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీకు, దాంతో పాటుగా యూనివర్సిటీ కాలేజెస్కి ఇది ఫండింగ్ డిస్బర్స్ చేస్తుంది. అదేవిధంగా ఫండింగ్ రీసెర్చ్ సెంటర్స్ ఇన్ యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేస్తుంది. మేనేజ్ వేరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, మనకు యూజీసీ నుంచి స్కాలర్షిప్స్ అనేటువంటివి మనకు ఏది రీసెర్చ్ స్కాలర్స్కి మనకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఇక 47 క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇండియా ఫస్ట్ నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర్సిటీ. ఈ మనకు ఈ రైలుకు సంబంధించి రవాణాకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుందంటే గుజరాత్. 48 క్వశ్చన్, ద సిటిజన్ క్యారెక్టర్స్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ సీక్స్ టు మేక్ అన్ ఆర్గనైజేషన్. ఇందులో మనకు సిటిజన్ చార్టర్కి సంబంధించి మనం ఈ కింది వాటిలో ఏ వీటిని మనం తీసుకోవచ్చు అంటే మనకు ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ యాక్సెసిబుల్, ఈ మూడింటిని మనకు సిటిజన్ చార్టర్స్లో మనకు ఇన్స్ట్రుమెంట్స్ టు సీక్ మేక్ ఇన్ ఆర్గనైజేషన్, ఈ మూడు అంశాల ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. 49, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. మనకు తెలుసు ఇది రాజ్యాంగానికి సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రపతికి సంబంధించి ఓటు చేయడానికి మనం ఇది చేయరాదు అని చెప్పుకుంటున్నారు. చూడండి, నాట్ ఎలిజిబుల్ అన్నాడు, నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. షీ ఈజ్ నామినేటెడ్ మెంబర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎవరైతే మనకు నామినేట్ చేయబడ్డారో ఆ వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు, ఈ ఒక్కరు తప్ప. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్ మనం గమనిస్తాం. ఇన్ ద QS వరల్డ్ ర్యాంకింగ్ 2018, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇస్ మోస్ట్ టాప్ 500 యూనివర్సిటీస్. ఇందులో మనకు వచ్చినటువంటిది ఏంటిదంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, మనకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ QS వరల్డ్ ర్యాంకింగ్ లో మనకు టాప్ 500 ర్యాంకింగ్ లో ఇది మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి దీన్ని బట్టి అభ్యర్థులు ఏం గమనించవచ్చు అంటే 50 ప్రశ్నలకు సంబంధించి మనం గమనించినప్పుడు వరుసగా ఇందులో మీరు గమనించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇందులో గమనిస్తే ఒకటి నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి. 6 నుంచి 10 ప్రశ్నల వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు, మొదటి ఈ 50 ప్రశ్నలు మీరు గమనిస్తే, అదేవిధంగా 11 నుంచి 15వ ప్రశ్న వరకు గమనిస్తే, 11 to 15 వరకు గమనిస్తే కాంప్రిహెన్షన్, ఒక ప్యాసేజ్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమన్నారు.
ఆ తర్వాత 16 నుంచి 20 వరకు మనం గమనించినప్పుడు కమ్యూనికేషన్ భావ ప్రసారానికి సంబంధించి మనకు అడిగాడు. తర్వాత ఈ 21 నుంచి 25 వరకు మనం గమనించినప్పుడు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. తర్వాత 26 నుంచి 30 వరకు మనం గమనించినప్పుడు లాజికల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. తర్వాత 31 నుంచి 35 వరకు మనం గమనించినప్పుడు ఇందులో ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ డాటా అనాలిసిస్ దత్తాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగాడు. ఒక బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, లైన్ గ్రాఫ్ లేదా ఒక టేబుల్ ఇచ్చి ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక స్కూల్ కానీ లేదా ఒక క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఉత్పత్తులు, ఉత్పాదకత శాతాలు, లాభ నష్టాల శాతాలు సంవత్సరాలకు సంబంధించి, లేదా ఒక స్కూల్కు సంబంధించి వివిధ సంవత్సరాల్లో మనకు సాధించిన ఫలితాలు, లేదా ఒక క్లాస్ రూమ్ తీసుకున్నప్పుడు విద్యార్థులకు సంబంధించిన వివిధ సబ్జెక్టులో వచ్చిన విద్యార్థులు సాధించిన రిజల్ట్ ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ ఇందులో ఉంటుంది. దీని తర్వాత 36 నుంచి 40 వరకు మనం తీసుకున్నప్పుడు ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇందులో కంప్యూటర్ పారిభాషిక పదజాలం, దాంతో పాటుగా మనకు ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లేదా మనకు కంప్యూటర్ సంబంధించిన అంశాలు ఇందులో గమనిస్తాం. తర్వాత 41 నుంచి 45 వరకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు, పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు మనం ఇందులో గమనించాం. ఇక చివరి 46 నుంచి 50 వరకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యూజీసీ, ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ, న్యాక్, ఏఐసిటికి సంబంధించిన ప్రశ్నలు, దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనం ఇందులో గమనించాం. అభ్యర్థులు 50 ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, క్వశ్చన్ యొక్క లెంత్, డెప్త్ను గమనించి గుర్తుపెట్టుకోండి. 4 ఆప్షన్స్ లేదా కింద ఇవ్వబడిన ఆప్షన్స్ బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ చేయాలని అభ్యర్థులకు సూచిస్తూ ఈనాటి మనకు ఈ వీడియోను మనం సమాప్తం చేస్తున్నాం. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అటానమస్ మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుంది, మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. ఉన్నత విద్యకు సంబంధించిన రానున్నటువంటి పోటీ పరీక్షల్లో గెలిపించడానికి సదా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీతో మాట్లాడుతున్న నేను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఓకే.